ఉమా, ఉమా, ఉన్నావా? కారు గారేజ్లో పెట్టిలోని కోస్తూ పిలిచాడు శశిధర్. ఏం కావాల్రా? మీనాక్షి అడిగింది. ఉమా, లేదామ్మా, ఆమె ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చి స్నానం చేస్తుందిరా. ఏమైనా కావాలా? బట్టలు మడత పెడుతున్నదల్లా కొడుకు దగ్గర కోస్తూ అడిగింది. షూస్ విప్పుతున్న శశిధర్, ఏం లేదమ్మా, కాఫీ తెస్తుందేమోనని. నసిగాడు. నే తెస్తాలేరా. ఫర్లేదు, వచ్చాక ఇస్తుందిలేమ్మా అంటూ బెడ్ రూంలోకెళ్ళిపోయాడు. చివుక్కు మనిపించింది మీనాక్షికి. అంటే తనకు పెట్టడం రాదా? తను ఇవ్వకూడదా? నిన్న మొన్నటి వరకు అమ్మా, అమ్మా అంటూ నోట్లో అమ్మను తీయని వాడు ఇప్పుడు ఆ పేరు పిలవడమే తప్పు అన్నట్లు ఉండడం ఎందుకో జీర్ణించుకోలేకపోతోంది. భార్యను పిలవడం తప్పని తాను అనడం లేదు. కాని నిన్న మొన్నటి వరకు తను కలిపి నోట్లో పెడితేనే తిన్నవాడు. నీ చేతి ముద్ద అమృతమమ్మ అంటూ మెచ్చుకున్నవాడు. తన ఒళ్ళో తలపెట్టుకుని ఎన్నో కబుర్లు, ఆఫీస్ విశేషాలు చెప్పినవాడు ఇప్పుడు అలా పిలవడమే అపరాధంగా ఒకే ఇంట్లో ఉంటున్నా అపరిచితుల్లా మాట్లాడడానికి మాటలు రానట్లు, కేవలం భార్యనే లోకం అయినట్లు వ్యవహరిస్తుంటే ఎందుకో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. వారిద్దరూ మంచిగా ఉండకూడదని అనడం లేదు కాని ఎందుకో తన ఉనికి తనకే ప్రశ్నార్థకంగా అనిపిస్తోంది. ఇంతక ముందు బయటకు ఎక్కడికెళ్ళినా అమ్మా, వెళ్ళొస్తా అనేవాడు. ఇప్పుడు ఉమా వెళ్ళొస్తా అంటున్నాడు. మనసులో బాధ సుళ్ళు తిరుగుతుంటే చెంపలపై జాలువారుతున్న కన్నీళ్లని కొంగుతో అద్దుకుంది. ఏమండి, ఏమండి, ఈ సీడీలన్నీ ఎవరు తీశారు? అరిచింది ఉమా. బాబు బయటకెళ్ళాడమ్మా. ఏంటమ్మా? అడిగింది మీనాక్షి. ఇవన్నీ ఎవరు సర్దారు? నేనే సర్దాను. సీడీలన్నీ కవర్ల నుండి చిందర వందరగా ఉంటే నేను ఏ సీడీ ఆ కవర్లో పెట్టి సర్దాను. ఓహ్ షిట్, అసలు మీరెందుకు ముడతారు? నాకిప్పుడు టైం లేదు. ఈ చివర్న 2 సీడీలు విడిగా పెట్టుకున్నాను. అందులో కలిపేశారు. ఇప్పుడవి ఇన్నింటిలో ఎక్కడని వెదకడం? విసుక్కుంటూ అంది ఉమా. పేరు చెప్పమ్మా, నేను చూస్తాను. సింగిల్ కొటేషన్ పాయింట్ 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 సింగిల్ కొటేషన్. మౌనమే సమాధానమయ్యింది. అక్కడింకా నిల్చోబుద్ధి కాలేదు. తనింట్లోనే తను పరాయిదైనట్లనిపించింది. ఎందుకీ పని పెట్టుకున్నారు? 4 రూపాయలు పడేస్తే అన్నీ అవే దొరుకుతాయి బజార్లో. ఆఫీస్ నుండి రాగానే కారబ్బిల్లలు చేస్తున్న అత్తను చూస్తూ విసుగ్గా అంది ఉమా. అయిపోయింది లేమ్మా, పిండి దగ్గర పడింది. ఏమో ఆఫీస్ నుండి రాగానే 2 తింటే ఓపిక వస్తుంది. బాబుకి ఇవ్వంటే చాలా ఇష్టం. బయట కొన్నవి అంత మంచివి కావు. అయినా మనం చేసుకుంటే సంతృప్తి. వాళ్ళు వీళ్ళు ఆశపడతారు. 4 ఇవ్వొచ్చు. ఏముంది 2-3 గంటలు కష్టపడితే సరిపోతుంది. మీరొచ్చే వేళకి అయిపోతుందనుకున్నా గాని కొంచెం ఆలస్యమయ్యింది. సంజాయిషీ ఇచ్చుకున్నట్లుంది. అత్త చేస్తుంటే చూస్తూ ఉండలేక తాను కాల్వడానికి వచ్చింది. వద్దులేమ్మా, పోయి పోయి వచ్చావు. అదిగో ఆ చేసినవి తీసుకెళ్ళు. వాడు వచ్చినట్లున్నాడు. ఇద్దరూ కలిసి తినండి. మీనాక్షి అంటున్నా వినకుండా ఆమె ఒత్తుతుంటే ఉమా కాల్చి అరగంటలో పని పూర్తవగానే బయటకొచ్చింది. ఏం చేస్తున్నావు లోపల? నే పిలుస్తున్నా రావేం? అడిగాడు శశిధర్. ఏముంది, అత్తమ్మకేం తోచదు. ఎప్పుడూ ఏదో ఒక పని పెట్టుకుంటుంది. 4 రూపాయలు పడేస్తే బయట దొరకని వెంటంట. ఎప్పటికీ ఏదో పని పెట్టుకుంటుంది. సేల్ఫులు సర్దుతానంటది. దేవుడి రూమ్ సర్దుతానంటది. ఇంట్లో ఒక్కటే ఉంటుంది కదా, పైగా నీకు హేల్పేగా చేస్తుంది. నేను పెట్టినవి ఒక్కటీ ఒకచోట ఉండక వేదుక్కోలేక చస్తా. అత్తయ్య, అన్నం తిందురు గాని రండి. రాత్రి అన్నం తినను కదమ్మా. పండ్లు తిని పడుకుంటా. పళ్ళు పళ్లకు ఖర్చెంతవుతుందో ఆలోచించడు. ఈవిడగారి కోసమని ఎంత ధరైనా చూడకుండా తెస్తాడు. గొణిగింది ఉమా. ఎంత చిన్నగా గొనిగినా వినబడింది మీనాక్షికి. ఎంత కాంప్రమైజ్ అవుదామనుకున్నా రోజు రోజుకి ఆమె మాటలు ఈటేల్లా మనస్సుని తూట్లు పొడుస్తున్నాయి. చిన్నప్పటి నుండి చాలా రేషంగా ఒక్క మాట పడకుండా పెరిగింది. చేయని తప్పుకు చిన్నప్పుడు అమ్మ తిడితే అమ్మతో కొన్ని రోజులు మాట్లాడలేదు. తానే పని చేసినా కోడలుకు నచ్చకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది. మొన్న అన్నీ సర్దింది అని విసుక్కుందని, అడ్డదిడ్డంగా పడేసిన కాసెట్స్ సర్దలేదు. వచ్చాక ఇంట్లో ఖాళీగానే ఉన్నా ఇవి సర్దుదామనైనా ఉండదు. పోయి పోయి వచ్చి నేనే చేసుకోవాలి. గునగడం తనకు వినబడుతూనే ఉంది. కొడుకుకు తనపై ఎంత ప్రేమ ఉంటుందో తెలుసు. అందుకే తన పరిస్థితి ఇంకా దిగజారక ముందే తన గౌరవం ఇంకా మిగిలి ఉన్నప్పుడే వారి మనస్సులు నొప్పించకుండా తానే దూరం వెళితే మంచిది. నా బంగారు కన్నాని దీవించి రాయునది. నాన్న. కొడుకు ఎంత ఎదిగినా కన్నతల్లి కళ్లకు చిన్నగానే కనిపిస్తాడు. అది తల్లి దృష్టి లోపం. అందుకేనేమో ఇంకా నువ్వు చిన్న వాడివే అనుకుని
చిన్న చిన్న ఇబ్బందులకు నిన్ను గురి చేసి నేను సంతోషపడ్డానేమో. నీ ఊహ తెలియనప్పుడే నాన్న పోయినా నీకా బాధ తెలియకుండా అన్నీ నేనై పెంచాను. అప్పటి నుండి నువ్వే నా లోకం అయ్యావు. నువ్వు లేని నేను ఊహించలేనురా నాన్న. నువ్వు నన్ను హత్తుకుని పాలు తాగుతూ జోలపాట వింటూ పోయిన నిద్ర, నా చేయి పట్టుకుని వేసిన తోలి అడుగు, వచ్చి రాక ముద్దు ముద్దుగా పిలిచిన పిలుపు, నా కాళ్ల మీద ఊగిన ఉయ్యాల, నా చేతులతో పైకెత్తగానే భయపడకుండా నా రక్షణపై భరోసాతో నవ్విన కిలకిలా నవ్వు, అంత దూరాన నేను కనబడగానే విడిచిన బాణంలా, పరుగు పందెంలా పరుగెత్తుకుంటూ వచ్చి నా చీరకుచ్చిళ్ళు పట్టుకుని అల్లుకుపోయిన నువ్వు, మట్టి తిన్న కృష్ణుణ్ణి చూసి కోపం తెచ్చుకున్న యశోదలా నువ్వు చేసిన చిలిపి పనులను చూసి కోపం తెచ్చుకున్న నన్ను నీ చిట్టి చేతులతో తడుముతూ నా మోముపై ముద్దిచ్చి ఐస్ చేసే నువ్వు. ఇలా చెప్పుకుంటూ పోతే స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు స్కూల్లో వేదికపై, ఈ విజయానికి కారణం అమ్మా అంటూ వేదికపై నా కాళ్ళు మొక్కినప్పటి నుండి ఉద్యోగంలో జాయిన్ అవుతూ నా ఆశీర్వాదం తీసుకుని నా ఇష్టమైతేనే నీవు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనేంత వరకు అన్నీ నా కళ్ళ ముందు ఇంకా సజీవంగా నిన్న మొన్న జరిగినట్లు కదలాడుతున్నాయి. ఇప్పుడు కోడలు వచ్చాక ప్రస్తుతం నా అవసరం నీకు లేదనిపిస్తోంది. ఎందుకంటే నీ బాధ్యతలన్నీ తను తనపై వేసుకుంది. అందుకే గృహస్థాశ్రమం తర్వాత వానప్రస్థాశ్రమం స్వీకరించాలని నీకు చెబితే నువ్వు ఒప్పుకోవని తెలిసి నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను. నేనింతకాలం కూడా బెట్టిన కొంత డబ్బు తీసుకుని వెళ్ళిపోతున్నాను. నా గురించి వెదకవద్దు. ఈ శేష జీవితం ఆ దేవుడి సేవలో గడపాలని వెళుతున్నాను. ఎవరడిగినా తీర్థయాత్రలకెళ్ళానని చెప్పు. నేనెక్కడ ఉన్నా నా ఆశీస్సులు మీ ఇద్దరికీ ఉంటాయి. మళ్ళీ నీ కడుపులో నాన్న పుడితే అప్పటి వరకు నేను ఉంటే తప్పక వస్తాను. ఆశీస్సులతో అమ్మ. ఉత్తరం చదవగానే అమ్మా అమ్మా అని గుండె లవిసేలా ఏడుస్తూ కుప్పకూలిపోయాడు శశిధర్. కళ్ళ నుండి అశ్రువులు అతని ప్రమేయం లేకుండానే కారిపోతున్నాయి. అతని కళ్ళ ముందు చిన్నతనంలో నాన్న చనిపోయినా తనను చంకలేసుకుని కూలి పనులకు, పాచి పనులకు వెళ్ళి, తనకు కష్టం కలగకుండా ఎంత దూరమైనా తన భుజంపై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లే అమ్మ, తనకు బలవర్ధకమైన ఆహారం పెట్టడానికి పస్తులున్న అమ్మ, తన కంట్లో వెలుగులు చూడడానికి ఆమె కళ్ళ వెనక కన్నీటి సముద్రాలు దాచేసిన అమ్మ కనబడుతుంటే హృదయ విదారకంగా ఏడవసాగాడు. అతని చేతిలోని ఉత్తరం తీసుకుని చదివిన ఉమ కూడా కర్తవ్యం మరిచినట్లు నిశ్చేష్టురాలయింది. కాలం ఎవరి కోసం ఆగదన్నట్లు రోజులు కరిగిపోతున్నాయి. శశిధర్ చైతన్యం కోల్పోయినట్లు పరధ్యానంగా ఉంటున్నాడు. ఉమ మనస్సు పరివిధాల పోతోంది. అత్తయ్యతో తాను కొంచెం దురుసుగా వ్యవహరించిన ఏదో పాతకాలం ఆవిడ అనుకుందే గాని పౌరుషంగా ఇలా చేస్తుందనుకోలేదు. శశిధర్ తనకు తెలిసిన అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. బంధువుల ఇళ్లల్లో వాకబు చేశాడు. దగ్గరలోని అనాథ శరణాలయాల్లో వాకబు చేశాడు. అమ్మ కోసం దాదాపు పిచ్చి వాడయ్యాడు. ఉమకు మనస్సులో అపరాధ భావం రోజు రోజుకి పెరుగుతోంది. అంతకు ముందు ఆమె ఇంట్లో తాము ఫ్రీగా ఉండకుండా అడ్డు అని ఫీలయ్యిందల్లా, ఇప్పుడు ఆమె లేకపోయేసరికి ఇల్లంతా చిన్నబోయి, భర్త ఈ లోకంలోనే లేనట్లు ఉండడం, సరిగ్గా తినకపోవడం, నిద్రపోకపోవడం, తాను మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవడం, ఇవన్నీ ఆమె చేసిన పొరపాట్లకు పాశ్చాత్తాపపడేలా చేశాయి. ఈలోగా జ్వరం వచ్చిన శశిధర్ అమ్మా అని కలవరిస్తూ మూసిన కన్ను తెరవక 2 రోజులయ్యింది. ఉమ వెంటనే అన్ని ప్రసార మాధ్యమాలలో భర్త విషయానికి తెలుపుతూ ఒక్కసారి రమ్మని అర్థిస్తూ ప్రకటన ఇచ్చింది. ఆ మరు రోజే ఏడుస్తూ వచ్చింది మీనాక్షి. బాబూ, నా బంగారం, ఎలా ఉన్నావురా? కన్నీళ్ల పర్యంతం అయి పక్కనే దివారాత్రులు కూర్చుని సేవ చేసింది. అమ్మను చూసిన శశిధర్ అమ్మను పట్టుకుని తనను వదిలి వెళ్ళవద్దని బాగా ఏడ్చాడు. అమ్మ ఏమైనా తప్పు చేస్తే దండించం అమ్మ, కాని ఇంత శిక్ష వేయకమ్మా. నేనేమైనా నీ మనస్సు నొప్పించానా? నీకు కొంచెం శ్రమ తగ్గించాలనే నీకు ఎక్కువ పని చెప్పట్లేదమ్మా. ఎప్పటివరకు నువ్వు నా కోసం చాలా కష్టాలనుభవించావు. నేనేమైనా తప్పు చేస్తే చెప్పమ్మా, మరోసారి చేయను. కాని నన్నిలా వదిలి మాత్రం వెళ్ళక అమ్మా అంటూ ఉమా తనను క్షమించమంటూ కన్నీళ్లతో కాళ్ళు కడిగింది. లేదు నాన్న, ఇక ఎప్పుడూ వదిలి వెళ్ళను. నేనే తప్పుగా అర్థం చేసుకున్నానేమో. రేపటి కొత్త ప్రారంభానికి పాత ముగింపే ఇది. అనాది నుండైనా బిడ్డ పనులేపుడూ తల్లి భారంగా భావించదు, ఇష్టంగా చేస్తుంది. ఏ బాధ లేదురా, నా బిడ్డ బంగారం. ఇద్దరినీ చెరోవైపు హత్తుకుంటూ తృప్తిగా కళ్ళు మూసుకుంది మీనాక్షి. తానెంత తప్పుగా ఆలోచించింది. పెళ్ళయ్యాక కొడుకు మారాడనుకుంది, కానీ తన కొడుకు ఎప్పుడూ బంగారమే. పెళ్లి కాగానే ఎవరికైనా ఆ మాత్రం భార్యపై ప్రేమ చూపించడం సహజమే. కానీ దానిని తను అపార్థం చేసుకుని
రెండు కళ్ళలో ఏ కన్ను గొప్పది అని అడిగితే ఏం చెబుతాడు? తాను పెళ్లి చేసుకున్నప్పుడు తన అత్త కూడా ఇలాగే బాధపడిందా? ఏమో, తనకు మాత్రం వాళ్ళిద్దరూ రెండు కళ్ళు. తదాస్తు అన్నట్లు దూరంగా ఉన్న గుడిలోని జై గంటలు శుభప్రదంగా మోగాయి.